ఫోన్ ఎత్తి మాట్లాడగా మామ మాట్లాడుతున్నా. ఎగ్జామ్ అంట లేట్ అయిపోతుంది, ముందు తీసుకురా బ్రో అంటే ఎర్ర రోడ్డు చూడు మామ ఎలా ఉందో. బాగుంటుంది మామ ఈ రోడ్లు, కానీ నైట్ టైం అయితే ఒక్క లైట్. హాస్టల్స్లో ఉండే వాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నాను మామ, బయటికి వెళ్ళి వచ్చేలాగా మనోడు ఏం చేయాలంటే, నా దానికి గోప్రోలు ఇవన్నీ ఉంటాయి కదా, నా దగ్గర 2 గోప్రోలు అంటే కాదు మామ, మనోడు ప్యాంట్లో పెట్టేసుకుని అది అక్కడ పెట్టాడు. మనం లేనప్పుడు చూసి కవర్లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోదాం అనుకుని చూశాడు. అంతే, ఇప్పటికైనా దాన్ని కొనాలి. హాయ్, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఏంటంటే, ఊబర్ ఓలా ఆన్లైన్ చేశాను. సో ఓలాలో రైడ్ అయితే పడ్డది నాకు. కస్టమర్ని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే, కొత్తగా ఎవరన్నా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో టైం అయితే 8:20 అయింది. ఇక్కడే పికప్ 60 మీటర్స్ అంట. లొకేషన్ దగ్గరకు అయితే వస్తాం. సరే, ఫోన్ చేద్దాం. అవ్వాలా అండి, లొకేషన్ దగ్గర ఉన్నాం. ఓకే, $9300. సో డ్రాప్ అయితే 15 కిలోమీటర్స్ ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్ రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అటువైపు దింపితే అటువైపు వద్దు, నేను ఇటువైపు దింపన్నా అన్నది. సరే అని ఇటు పక్క తీసుకొచ్చాను. 8396. నాకు రైడ్ అయితే పడ్డది 10 కిలోమీటర్స్ అంటాడు. సో కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నాను. హలో హలో హలో, మాట్లాడుతులేదండి మా ఫోన్ ఎత్తి. హలో బ్రో, ఊబర్ అన్న, లొకేషన్ దగ్గర ఉన్నామా? ఓకే ఓకే, ఫోన్ ఎత్తి మాట్లాడగా మామ మాట్లాడుతున్నా. మళ్ళీ ఎప్పుడైతే 2 minutes ఆగండి అంటున్నారు. ఇది పడ్డదే ఒక లేట్గా పడుతుందంటే మళ్ళీ వెయిటింగ్ ఒకటి. ఎగ్జామ్ అంట లేట్ అయిపోతుంది, ముందు తీసుకురా బ్రో అంటే ఎర్ర కొట్టాను మామూలు కొట్ల. అలాగో చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయమా, ఎంకరేజ్ చేయి. రోడ్డు చూడు మామ ఎలా ఉందో. బాగుంటుంది మామ ఈ రోడ్లు, కానీ నైట్ టైం అయితే ఒక్క లైట్ ఉండదు మామ. ఇది ఇది దొర్లపల్లి ఏరియా, ఇది నైట్ అయితే మామూలుగా ఉండదు. సో నేను ఫస్ట్ జొమాటో చేసినప్పుడు ఇటువైపు వచ్చేవాడిని నైట్. ఏంటంటే నైట్ 12-11 ఆ టైంలో. అప్పుడు ఏంటంటే నైట్ చేసేవాడిని మొత్తం నేను. సో అప్పుడు అమ్మ లైట్ అనేది ఉండదు మామ, చీకట్లో బళ్ళు కూడా ఇన్ని తిరగవు. నైట్ చాలా తక్కువ, చాలా అంటే చాలా భయంకరంగా రోడ్డు ఇది. నేను చాలా ఏరియాలో తిరిగాను, కానీ ఈ ఏరియా మరీ దారుణం మామ.
సో మనకి రైడ్ అయితే పడ్డది ఓవర్లో ఓటీపీ 0169 దానం డ్రాప్ 14 కిలోమీటర్లు. లెట్స్ గో హబీబీ. నాకు తెలిసి ట్రాఫిక్ అలాగే ఉంటుంది మామ, ఎందుకంటే నేను ఆల్రెడీ 2 సార్లు వెళ్ళాను పొద్దున్నుంచి. వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. ఆ బ్రిడ్జ్ అయితే బ్లాక్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం కదా తెలిసిపోద్ది. నాకు తెలిసి కొంచెం ట్రాఫిక్ ఉండే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో డ్రాప్ అయితే 14 కిలోమీటర్స్ ఉంది మామ. వెళ్ళి డ్రాప్ చేద్దాం. మళ్ళా కొంచెం క్లైమేట్ చల్లగానే ఉంది, బాగుంది. ఇలాంటి బాగుంటుంది మామ. హాస్టల్స్లో ఉండేవాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నాను మామ. సో ఏమైందంటే మొన్న నేను ఆల్రెడీ హాస్టల్లో ఉంటున్నాను కదా, ఉంటే మొన్న ఒక అబ్బాయి మామూలుగా వచ్చి ఉంటానని చెప్పి, అదే మా రూమ్లో షేరింగ్ కోసం వచ్చాడు ఆయన. సరే అని రూమ్లో ఉన్నాను. సరే అని చెప్పి నేను బయటికి వెళ్ళి వచ్చేలాగా మనోడు ఏం చేయాడంటే, నా దానికి గోప్రోలు ఇవన్నీ ఉంటాయి కదా, నా దగ్గర 2 గోప్రోలు ఇవన్నీ ఉన్నాయి. సెటప్ మొత్తం బాక్స్ ఇవన్నీ కలిపి సపరేట్ మొత్తం ఇవన్నీ కిట్ అందుతుంది. సో ఆ కిట్ బాక్స్లో పెట్టి నేను కింద పెడతాను. సో అదేమైందంటే మనోడు నేను పెడతాను చూసినట్టున్నాడు. నేను లేని టైం చూసి ఆ బాక్స్ తీసుకుని మనోడు ఫ్యాంట్లో పెట్టి ఫ్యాంట్ మడతెట్టి కింద పెట్టాడు. సో నేను బయట నుంచి వచ్చాను కదా, వచ్చి కవర్ అడుగుతున్నాడంట మనోడు ఇంకొక అబ్బాయిని. సో మనోడు సరే అని చెప్పి కవర్ ఇద్దామన్నా నేను వెళ్ళి, ఏమైంది బ్రో అంటే కవర్ కావాలన్నాడంటే, అవునా సరేలే అయితే ఇద్దాంలా కవర్ అనుకుని నేను ఎందుకో కింద చూశాను మామ. కింద చూస్తే అది ఏమైంది అనుకున్నా, నిజంగా ఆ ఫ్యాంట్లో ఆ బాక్స్ కనిపించింది నాకు. ఎందుకు బ్రో ఏంటి ఇది ఎందుకు తీసామంటే, పడిపోయింది బ్రో తీసి పెడతాను కదా. పడిపోయింది అయితే అక్కడ పెట్టాలనుకుంటే ప్యాంట్లో పెట్టాలా బ్రో, అది నా ప్యాంట్ కాదు బ్రో, అది నా ప్యాంట్ కాదు మామ. మనోడు ప్యాంట్లో పెట్టేసుకుని అది అక్కడ పెట్టాడు. మనం లేనప్పుడు చూసి కవర్లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోదాం అనుకుని చూశాడు. సో నేను చెప్పేది ఒకటే, హాస్టల్స్లో ఉండేవాళ్ళు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వస్తువు పోయిందనుకో మనం ఏం చేయలేం. అందుకే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలని నేను అందరికీ చెప్తాను. హాస్టల్స్లో ఉండాలి మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా వస్తువు పోయిందనుకో మామ, అది కొనుక్కోవాలంటే మళ్ళీ చాలా కష్టం. సో నాకు తెలిసి అది కష్టం. సో నేను అన్ని ఎంఎల్ఏని తీసుకున్నాను. సో ఆ గోపురం పట్టుకెళ్ళిపోయి అంటే నా దగ్గర కిట్ మొత్తం నేను ఏం చేయగలను చెప్పండి, ఏమీ చేయలేను. సో నేను ఇది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. షేర్ చేసుకున్నట్టు ఉంటుంది, మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది కదా. సో జాగ్రత్తగా ఉండండి అందరూ మామ. ఎందుకంటే మన వస్తువు మనకే జాగ్రత్తగా ఉండాలి. రేపు పొద్దున్న పోయిందనుకో ఎవరిని అడుగుతాను కూడా సరిపో. ఎవరిని అడిగినా మామ మన జాగ్రత్త లేనప్పుడు ఎవరిని అడగలేం కదా మామ. నేను చెప్పేది అది. చాలా జాగ్రత్తగా ఉండండి హాస్టల్స్లో ఉండేవాళ్ళు. సో ఓకేనా. సో ఇదైతే ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది ట్రాఫ్కి. సో రైడ్ అయితే పడ్డది, యాక్సెప్ట్ చేశాను. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే 7692 ఇదే ఎక్కండి. సో డ్రాప్ అయితే 12 కిలోమీటర్స్ ఉంది. చెప్తానే అంత 110 అండి. 110. ఇప్పుడు దేంట్లో ఉన్నాయి చూసి కొట్టను పిన్ను. సో బాబాయ్కి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. దాంట్లోనే ఉందండి. ఇది కొట్టండి, పాస్వర్డ్ కొట్టండి. అయిపోయింది బాబాయ్. ఓకే, థ్యాంక్ యూ. సో డ్రాప్ అయితే 9.8 కిలోమీటర్స్ ఉంది. అసలు లైన్లో పడతలే వాళ్ళు సరిగ్గా. 94. ఓకే
అక్కడేమో 110 చూపించింది, ఇది ఇక్కడేమో 94. నిన్న బాగుపడ్డాయి ఇవాళ బెల్లం. ఒక గంటన్నర ఖాళీగానే ఉన్నాను. నేనేమన్నా రైలు పడతాయని, రైలు అయితే ఏం పడలా. ఇప్పుడు కూడా ఇది అది కష్టం మీద పడ్డది. 3583 డ్రాప్ 14 కిలోమీటర్స్ మామ. ఆన్లైన్ పేమెంట్ చేశారండి? మీకు ఎంత చూపించిందండి ఒకసారి చూడండి. దాంట్లో పేమెంట్ చెప్తారా డైరెక్ట్ అయిపోయింది. చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఓటీపీ 0463. ఎక్కండి. డ్రాప్ అయితే 12 కిలోమీటర్స్ ఉన్నా. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. సూపర్ ఉన్నా ఇవాళ నాకు మొత్తం వ్యాపారం. అది మా బండి ఉంటే ఇప్పటికైనా దాన్ని కొనాలి. Z900 అది. బండి మాత్రం మామూలు బీటింగ్ వస్తలేదు మామ. అది అయ్యా, సైలెన్సర్ ఉంటుంది నా బండి కాస్ట్. రోస్టర్లో మా మొత్తం అన్నీ అయ్యాయి. నీట్గా వైట్, గ్రీన్, బ్లాక్ అది మంచి బెలే ఉంది. హాయ్ మిస్టర్ ఇదే బాయ్. వర్షం వచ్చేద్దాం మళ్ళీ. సో ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సీ యూ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.